శాసన మండలి అంటే పెద్దల సభ. యస్. చుక్కా రామాయణ అంటే పెద్ద పెద్ద గొప్ప మహానుభావులు కూర్చున్న సభ. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఇప్పుడున్న వాళ్ళలో ఎవరన్నా ఉన్నారా అట్లా? ఇప్పుడున్న వాళ్ళు నేను అందుకే పేరు పెట్టట్లేదు, కానీ పేర్లొద్దు. ఇవాళ నేను అనుకొని చెప్పుకుంటున్నటువంటి వాడు మాత్రం వీళ్ళైతే కాదు. పార్టీల అండ చూసుకొని అంగబలం, అర్ధబలం, ధనబలం, డబ్బు బలం ఇవి చూసుకున్నాడు ఎప్పుడు కూడా. ఇవాళ ఏమి లేకున్నా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎందుకు మెన్షన్ చేయవలసి వచ్చింది అని అంటే, ఈ తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఇన్ని పార్టీలు మారి వస్తే కాంగ్రెస్ పార్టీని గాడితో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇలా ఏం చేస్తుంది? ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి బక్కా జెడ్సన్ అనేటువంటి వ్యక్తిని ఉటాహుటిన ఏ ఆధారం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. బక్కా జెడ్సన్ అనేటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కానీ, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఫల్యాలను కానీ, ఈ స్కీములు ఎన్ని వేల కోట్ల స్కాములు ఈ తెలంగాణ సంపదను కొల్లగొట్టే దొంగలను ఆపగలిగింది కదా, జోషులుగా నిలబెట్టింది కదా ఈ కాంగ్రెస్ పార్టీలో. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాడితో పోల్చిన వాడికి, మీ అందరిని ఇచ్చిన వాడికి నువ్వు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీలో నికాస్గా పోరాటం చేసినటువంటి బక్కా జెడ్సన్ అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి, అందుకే కదా ఆయన ఆ పార్టీలో 30 సంవత్సరాలు కేంద్ర క్యాడర్ ఉన్నటువంటి బక్కా జెడ్సన్ అనేటువంటి వ్యక్తిని హుటాహుటిన సస్పెండ్ చేశారు. చాలా బాధాకరమైన విషయం. అట్లానే ఇవాళ అదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్ అన్నను ప్రతిపక్షాల మీద ఏకధాటిగా విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముకగా ఉన్నటువంటి ఆయనను రేవంత్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్క వాడుకొని ఆయనను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని ఇవాళ పార్టీలో ఒక వలస వెళ్ళిపోయి వచ్చినటువంటి ఒక మీ రెడ్డి సామాజిక వర్గానికి చెప్పినటువంటి ఆయన ఒక్కసారి టార్గెట్ పెట్టుకుంటే ఆయనకు తుంగతుత్తులో మనగడ ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్సీకైనా అర్హుడు కదా, ఎంపీకైనా అర్హుడు కదా, ఎమ్మెల్యేకైనా అర్హుడు కదా. మరి ఇలా పరిస్థితి ఏంది? ఇలా బక్కా జెడ్సన్ అనేటువంటి ఒక ఎస్సీ అనే కదా వీళ్ళిద్దరిని మీరు ఇంత చులకనగా ఇస్తున్నారు. అదే మీ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు ఎన్ని పార్టీలు తిరుగురు, ఎంత వివక్షగా తిట్టుకున్నారు. మరి అదే మీరు ఏమో పరిపాలన, మీరేమో రాజకీయం చేస్తూ ఉన్నారు, మా వాళ్ళు ఏమో బలిపశువులు అవుతా ఉన్నారు. వీళ్ళ మీద ప్రేమతో చెప్పట్లేదు నేను, కానీ ఈ జాతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎస్టాబ్లిషన్ చేస్తున్నా, అది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా. ఇంకొకటన్నా, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకుండానే సీట్ ఇచ్చారు మల్లన్నకి, అందుకే వాళ్ళు ఎవరు కూడా రేవంత్ గారు కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్ల, సభల్లో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు అనేది ఒకటి విన్నాను. నిజమేనా? ఇవాళ ఆయనకి ఇప్పుడు బలిగా బగ్రా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా టోటల్ వ్యతిరేకత ఉంది. కానీ ఇవాళ ఒక మోసగాన్ని మోసం చేస్తున్నా ఓకే, మరొక నిజాయితీ పరుని ఎందుకు సస్పెండ్ చేసింది మీరు? అంటే ఈ సామాజిక వర్గ పోలకు ఏం కావద్దు అని కదా, వాళ్ళకి విలువద్దు, వీళ్ళ స్థానం గిది అని చెప్పడానికి. రెడ్లలో ఏ పార్టీలో ఉన్నా మా రెడ్డికి ఎదురు తిరిగిన పరిస్థితి ఇంతే ఉంటుంది అని చెప్పి మీరు రెడ్డిని అంత పోకడ నిరూపించినట్టే కదా, అంతే కదా. ఇప్పుడు ఈ దొంగను మీరు ఏం చేసుకుంటారో, బలిగా బగ్రా చేసుకుంటారో, ఐ డోంట్ కేర్, దాని గురించి నేను మాట్లాడా. నిజాయితీ పరులను ఎందుకు మీరు సస్పెండ్ చేయవలసి వచ్చింది? అది కదా మాకు కావాల్సింది. అంటే మా జాతులకు మీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అయింది అని అంటే ఎస్సీలతోటి, బీసీలతోటి, మైనారిటీలతోటి, మన బీద బిక్కి పేద సబ్బండ ప్రజల నెత్తురు సుక్కలు, శ్రమ, కష్టం ఆ పార్టీ నిర్మాణంకు దారపోచారు, ప్రాణాల త్యాగాలు ఉన్నాయి. ఇవాళ మీరు ఏం త్యాగం చేశారు? ఇవాళ ఎన్ని పార్టీలు మారారు? మరి ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నారు? మరి అదే ఇట్లాంటి పరిస్థితి మీ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? మీరు చేస్తున్నది ఎక్కడ కరెక్ట్? అది నా బాధ. ఇంకో పాట కూడా రాసినట్లు రేవంత్ రెడ్డి గారి మీద. అవును, ఇది అయ్యా రేవంత్ రెడ్డి గారి తర్వాత ఇంకోటి కూడా రాసిన. ఇప్పుడు రాజ్యం మీద కూడా ఇంకోటి రాసిన. ఇప్పుడు అచ్చా, ఒకసారి మా కోసం వదలండి. అంటే ఎందుకు రాయవలసి వస్తుందంటే, తెలంగాణ పోరాటం అన్నారు. తెలంగాణ పోరాటంలో మా ప్రజలే ప్రాణత్యాగాలు చేశారు. తొలి దశ పోరాటంలో అసువులు బాసింది మా బిడ్డలే, మలి దశ పోరాటంలో అసువులు బాసింది మా బిడ్డలే. కానీ ఇప్పుడు బతికున్న బిడ్డలు, చదువుకున్న బిడ్డలు, నిరుద్యోగ బిడ్డలు వీళ్ళకి వస్తాయంటే మళ్ళీ పోరాటం మిగిలే ఉంది ఈ గడ్డ మీద. ఆ బాధతో రాసిన. ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మా వంత, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంత, అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత, అరే రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత,
అరే అధికార దాహంతో అన్ని మనసి కుట్ర చేసుడే మీ వంతా నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతలా పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కులం తక్కువల్ల ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మా వంతా మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీ వంతా. ఈ త్వరలో ఈ పాట రికార్డింగ్ చేయబోతున్నా. త్వరలో ప్రజల్లోకి ఈ మెజారిటీ ప్రజలు జాగృతం చేసే దిశగా